ఈరోజు నేను ప్రజాగళం కోసం అనంతపూర్కి వస్తే అఖండ స్వాగతం పలికారు. అనంతపురం అదిరిపోయింది. మీ ఉత్సాహాన్ని చూస్తున్నాను. రోజు రోజుకు స్పీడ్ పెరుగుతా ఉంది. ఈ స్పీడ్ చూస్తే రేపు ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈరోజు నేను వచ్చింది ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి లక్ష్మీనారాయణ గారికి ఓటేమని అడగడానికి వచ్చాను. ఇంకో పక్క ఎమ్మెల్యేగా, అనంతపూర్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ఓటేమని అడగడానికి వచ్చాను. ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శివుడు యాదవ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు, జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు, అభినందనలు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు జ్ఞాపకం ఉందా? మే 13న గుర్తుపెట్టుకోవాలి. హింస రాజకీయాలు, బాధుడికి, అరాచకాలకు ముగింపు పలకాలి. సిద్ధమా మీరని అడుగుతున్నా. వైసీపీని ఓడించడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. మే 13న వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి, 5 ఏళ్లుగా మనం పడుతున్న శోభకి అంతం పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాతి యుగానికి ముగింపు పలికి స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలి. అందుకే అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల కసి, జన సైనికుల ఆవేశం, బీజేపీ కార్యకర్తల అభిమానం చూశాను. కూటమికి ఏమాత్రం డోకా లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్లతో ప్రధానమంత్రి అవుతున్నాడు. మన రాష్ట్రంలో మళ్లీ 25 సీట్లకు 25 మనమే గెలుస్తున్నాం. అసెంబ్లీకి 160 అసెంబ్లీ సీట్లతో మనం వెళ్తున్నాం. జోరు పెరిగింది, స్పీడ్ పెరిగింది. వైసీపీ డీలా పడిపోయింది. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇతను ఈరోజు ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏం చేశావో చెప్పగలుగుతావా సైకో జగన్ అని అడుగుతున్నా. ఏమి చేస్తావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఏమి చేశాడో చెప్పడు, ఏమి చేస్తాడో చెప్పడు. చేసేది లేదు, సచ్చేది లేదు, అయిపోయింది ఈయన పని. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఏం తమ్ముళ్ళు ఏమారుతారా అని అడుగుతున్నా. అది కూడా అవినీతి పాపిష్టి డబ్బులే. నేను అడుగుతున్నా ఇక్కడే తమ్ముళ్ళని, జే బ్రాండ్ మద్యం మందు బాబులున్నారు ఇక్కడ కొంతమంది.
ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200, అవునా కాదా? 200 చేయిలు చూపేయండి. ఈ 140 రూపాయలు ఎవరికి పోతుంది? సైకో జగన్ తాడేపల్లి కొంపకు పోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక క్వార్టర్ తాగితే కైపరాదు, కిక్కెక్కదు. రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట, లివర్ దెబ్బతింటుంది, ఆరోగ్యం పాడైపోతుంది. నాసి రకం బ్రాండీ. నేను అడుగుతున్నా, ఒక పాలకుడు అనేవాడు బాధ్యత ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఓసారి బాధ, ఆవేదన, డబ్బుల పిచ్చోడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గం చేసి బాధేస్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అనంతపూర్ టౌన్ లో మీరున్నారు. మామూలుగా తోపుడు బండ్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బ్రాండీ షాపులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే చిదంబరం రహస్యం ఏంటి? జగన్ చిల్లర కొట్టుడు, అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కోపం రాలేదు మందిబాబులకి. ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నాడు. అది తాగితే కడుపులో మంట, ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు వైసీపీ మద్యాన్ని మాకొద్దని అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా మోసం, దగ, మిమ్మల్ని వంచడం, ఇది చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమిళ్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5000, 6000. అంటే ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు? కరెంటు ఛార్జ్ తగ్గిస్తాడా లేదా? నేను పెంచానా ఎప్పుడన్నా కరెంటు ఛార్జీలు? కరెంటు కొరత లేకుండా చేశామా లేదా? అది పరిపాలనా సామర్థ్యం. ఇది చేతగాని చెత్త పరిపాలన. 200 రూపాయలు కరెంటు ఈరోజు ఎంత కడుతున్నారు మీరు? 1000 రూపాయల పైన, అవునా కాదా? పెట్రోల్, డీజిల్ పెరిగింది. పక్కన కర్ణాటక, మీరు కర్ణాటకకి వెళ్తే మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అందులో మిగిలిన డబ్బులు మీరు కూడా ఫుల్ గా ఒక క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ తాగి తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటి అరాజకం? ఏంటి దోపిడీ? అడిగేవాడు లేడనా? అడిగితే కేసులు, దౌర్జన్యాలు, హత్యలు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా? బాగా పెరిగాయా? భరించే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా మీకు కోపం రాదు? ఇంట్లో ఇబ్బందులు, అందరికీ సమస్యలు. ఇప్పుడు అంటున్నాడు నేనంతా బటన్ నొక్కతా అని. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి బొక్కేది ఎంత?
నువ్వు బటన్ నొక్కి మా వాళ్ళ దగ్గర దోపిడీ చేసేది ఎంతో సమాధానం చెప్పమంటున్నా. మీకిచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అవునా కాదా? అతను దోచుకునేది 1000 రూపాయలు. హోల్సేల్ కరప్షన్. కడాన భూగర్భ ఖనిజ సంపద కూడా మింగేసే దుర్మార్గులు వీళ్ళు. బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి. కొత్త వేషం వేశాడు, మీ ఆస్తుల పైన కన్నేశాడు. ఏం తమ్ముళ్ళు, మీకు అర్థమైందా? ఇది భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? మీదేనా? నమ్మకమేనా? నాకైతే అనుమానం ఉంది. నీ భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఏమయ్యా చెప్పండి దీనికి సమాధానం. భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి. జగనన్న భూ హక్కు చట్టం పాస్బుక్. ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ళ అమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? మీ తాత ఇచ్చాడు, మీ నాన్న ఇచ్చాడు, నువ్వు కష్టపడ్డావు. అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి కానీ ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా. నా భూమికి కూడా ఈయన ఫోటో నేను వేసుకోవాలా? న్యాయమా ఇది? న్యాయమా ఇది? న్యాయం కాకపోతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? విప్లవం రావాలి, తిరుగుబాటు రావాలి. మీ ఇంటికి వస్తే అడగండి వైసీపీ వాళ్ళని, భూమి మాది, సైకో ఫోటో ఎందుకు వేశారు, మేమెందుకు మీకు ఓటు అని అడగండి. నేను వస్తానే ఇవన్నీ తీసేసి మీ ఫోటోనే పెడతా. అంతవరకు దీన్ని చిత్తుగా చించేసి ఏమి చేద్దాం? చెత్త బొట్లో బారేద్దాం. అప్పటికి కూడా వినకపోతే ఒక అగ్గి పుల్ల తీసుకొని బూడిద చేసేయండి. సిద్ధమా ఆడబిడ్డలు? సిద్ధమా తమ్ముళ్ళు? తమ్ముళ్ళు, ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. భయంకరమైన చట్టం. ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. పట్టాదారు పాసు పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, ఎన్కంబరెన్స్ లేదు, ఏమీ ఉండదు. నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది. నీ జుట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. అంటే నేను అడుగుతున్నా, భూమి అంటే మీకందరికి సెంటిమెంట్ అవునా కాదా? ఒకరికి 1/2 ఎకరా ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 5 సెంట్లే ఉంటుంది. భూమి అనేది వారసత్వంగా వస్తుంది. కష్టపడి కొనుక్కుంటాం. మనం అందరం ఆలోచించేది ఇది మన పిల్లలకు మనకు జీవనాధారం. అలాంటి భూమిని ఈరోజు పోర్టల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని ఆయన బినామీ పేరుతో పెట్టుకొని మీ రికార్డ్స్ అన్ని అందులో పెడతాడంట. నేను అడుగుతున్నా, మీరు అమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం చెప్పాలి.
ఆయన ఒప్పుకోవాలి. ఆ సమయంలో ఆయన కానీ వేరే వాళ్ళు ఎవరు అడిగారు వాళ్ళకు కూడా బాటా ఉందంటే దాన్ని మళ్లీ వేరే డిపార్ట్మెంట్కి పంపించి తగాదా భూమి కింద పెట్టేస్తారు. ఇంకా నువ్వు అమ్మడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఒక్కటే ఆలోచించారు. బ్రిటిష్ వాళ్ళు భూమి శిస్తు వసూలు చేశారు. ఎన్టీఆర్ ఒకటే అన్నాడు, ఇది నా భూమి, నేను శిస్తు కట్టడం ఏంటి, కట్టాల్సిన అవసరం లేదని భూమి శిస్తు రద్దు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. ఇప్పుడు ఇతను వచ్చి భూమి అంతా సెంట్రలైజ్ చేసుకుంటా నా పేరుతో పెట్టుకుంటా. మీకందరికీ ఒకటే గుర్తు పెట్టుకోండి, రైతులందరికీ మీ మెడకు ఉరియేసి ఆ ఉరి ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. రిమోట్ లో ఎప్పుడు ఆపరేట్ చేసినా మీరు అయిపోతారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ఫ్యాన్ కు ఉరేయాలి 13వ తారీఖున. జగన్ పార్టీకి ఉరేయాలి 13వ తారీఖున. అప్పుడు మన ఊరిని మనం తప్పించుకుంటాం. అంతవరకు ఈ చట్టాన్ని కూడా చిత్తు బుట్టలో పారేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చింస్తా, తగలబెడతా, సహాయ నిరాకరణ చేస్తా. దిక్కున్నది ఎక్కడ చెప్పుకో. ఇది నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం. దీన్ని ఆమోదించమని గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి నీచుడు చూశారా? ముఖ్యమంత్రిగా చూశారా మీరు? చాలా భయంకరమైన వ్యక్తి. తలుచుకుంటేనే నాలాంటి వాడికే అనిపిస్తుంది ఏమవుతుందని. అందుకే ఈ రోజు అమిత్ షా గారు వచ్చారు. ధర్మవరంలో మీటింగ్ పెట్టాం. 3 రాజకీయ పార్టీలు కలిసి జట్టు కట్టాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాం. మా కలయిక మాకోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడినప్పుడు ఒకటి గూండాగిరి పోవాలి, అందుకే ఈ పొత్తు. అవినీతి పోవాలి, అందుకే ఈ పొత్తు. భూ కబ్జాలు పోవాలి, అందుకే ఈ పొత్తు. అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతిని రాజధాని చేస్తాం, అందుకోసమే ఈ పొత్తు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి ఈ కూటమి పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఒక చిన్న నిర్ణయం చేశాం. హంద్రీ నీవా ఈ ఆలోచన వచ్చింది ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి ఆలోచన. నా రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉంది. నీళ్లు తేవాలని, కృష్ణా జలాల్ని రాయలసీమకు తేవాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా అని అడుగుతున్నా. దానితో దశ దిశ పెరిగింది. నేనే పూర్తి చేశాను. కియా మోటార్ వస్తానంటే నేను అడిగాను రమ్మని. వాళ్ళు ఒకటే అన్నారు, మీరంటే మాకు నమ్మకం, మీరు ఒక బ్రాండ్, కానీ నీళ్లు లేవి ఏం చేస్తారన్నారు. నేను ఒక సవాలుగా తీసుకుని 1.5 సంవత్సరంలోనే, 1 సంవత్సరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి హంద్రీ నీవా నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ను ఆహ్వానించా. నా చేతుల మీదనే ఫస్ట్ కారు కూడా ఇనాగరేట్ చేశా. కరువు సీమలో కియా మోటార్లు తయారవుతున్నాయి. 12 లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెత్తున్నాయంటే అది అనంతపూర్ని తెలుగుదేశం పార్టీ ప్రపంచ పటంలో పెట్టాం.
నేను అడుగుతున్న 5 ఏళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చావా నువ్వు? జాకీ పరిశ్రమని తరమగొట్టారా లేదా వీళ్ళు? తమ్ముళ్ళు, నాకు ఒక కళ ఉండేది, ఒక ఆలోచన ఉండేది. అనంతపూర్కి ఇబ్బందులున్నాయి. నీళ్లుంటే పక్కన బెంగళూరు ఉంది, నేషనల్ హైవే ఉంది. దీంతో పరిశ్రమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తే ఎకరాకు 2-3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివల్ల పేదవాళ్లకు ఉపాధి వస్తుందని నేను హార్టికల్చర్ హబ్ గా తయారు చేశాను. కొంతమంది రైతులు బాగుపడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. ఒక నాయకుడు ఆలోచించే విధానం. ఆ రోజు నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 90% సబ్సిడీతో ఎవరికి కావాలంటే చిన్న పెద్ద అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.